నమాజును స్థాపించు. పొద్దువాలినప్పటి నుండి రాత్రి చీకటి పడే వరకు ప్రాతకాలంలో ఖురాన్ పారాయణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతకాలం ఖురాన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది. రాత్రిపూట తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపజేయడం అసంభవం ఏమీ కాదు. ఇలా ప్రార్థించు: ప్రభూ, నీవు నన్ను ఎక్కడకు తీసుకొని వెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు. ఎక్కడ నుండి తీసినా సత్యంతో తీయి. నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు. ఇలా ప్రకటించు: సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది, అసత్యం నశించక తప్పదు. మేము ఈ ఖురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింపజేస్తున్నటువంటి ప్రతి భాగము విశ్వాసులకు స్వస్థత కారుణ్యమును, కానీ దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరి దేనినీ పెంచదు. మానవుడు ఎలాంటివాడంటే, మేము అతన్ని అనుగ్రహించినప్పుడు విర్రవీగుతాడు, వెనక్కి మరలిపోతాడు. కొంచెం కష్టానికి గురి అయితే చాలు నిరాశపడిపోతాడు. ప్రవక్త, ఈ ప్రజలతో ఇలా అను: ప్రతి ఒక్కడు తన విధానాన్నే అనుసరిస్తున్నాడు. ఇక రుజుమార్గంలో ఎవడున్నాడో అని విషయం నీ ప్రభువునకే బాగా తెలుసు.